గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మన సోషల్ మీడియా టాపిక్ చెప్పుకున్నాం కదా. అయితే ఈ సోషల్ మీడియా టాపిక్లో మిమ్మల్ని ఒక బిజినెస్ని చూస్ చేసుకొని ఆ బిజినెస్ మీద మిమ్మల్ని రీసెర్చ్ చేయమన్నా. అయితే నువ్వు ఏ సెక్టార్ని చూస్ చేసుకున్నావు? సార్ నేను ఎడ్టెక్ చూస్ చేసుకున్నాను సార్. అయితే ఆ బిజినెస్ నేమ్ ఏంటి? వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ సార్. అయితే వాళ్ళ మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి? సార్ వీళ్ళకున్న పాజిటివ్స్ వచ్చేసరికి గుడ్ ఫ్యాకల్టీ ఉంది సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది సార్, అండ్ వాళ్ళు 44 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు సార్. వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి? స్ట్రెంత్ వచ్చేసరికి ఫ్యాకల్టీ ఉంది, ల్యాబ్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. వీళ్ళకున్న వీక్నెస్ ఏంటి? సార్ వీళ్ళకున్న వీక్నెస్ వచ్చేసరికి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు సార్. వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్లో యాక్టివ్ లేరు. అండ్ వీళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి? కొత్త డిపార్ట్మెంట్ ఉంది, వాటిని ప్రొవైడ్ చేయాలి. వీళ్ళకున్న థ్రెట్స్ ఏంటి? సార్ వీళ్ళకున్న థ్రెట్స్ వచ్చేలాగే కాంపిటీటర్స్ ప్లేస్మెంట్స్ బాగా ఇస్తున్నారు, వీళ్ళకి ప్లేస్మెంట్స్ సరిగ్గా లేవు. వీళ్ళకున్న స్ట్రెంగ్స్ని నువ్వు మంచిగా అనాలిసిస్ చేసావు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు వీక్నెసెస్ వీళ్ళకి చాలా మల్టిపుల్ కాంపిటీటర్స్ ఉన్నారన్నో. ఎవరు మేజర్ కాంపిటీటర్ చూసావా? అలానే వీళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటంటే వీళ్ళు హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే రెసిడెన్షియల్ స్టూడెంట్స్ అది చూసుకుంటారు కదా. అది లేకపోతే వీళ్ళకి ఏమవుతుంది? వీక్నెస్ అవుతుంది. అండ్ వీళ్ళు లైక్ కొంతమంది స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే అది కూడా, వీళ్ళ కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ లేకపోతే అది కూడా వీక్నెస్ కదా. అండ్ వీళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటంటే దే కెన్ ఎక్స్పాండ్ దేర్ సెల్ఫ్. ఓకే, కొత్త కొత్త కోర్సెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు, ఇవన్నీ ఆపర్చునిటీస్. వీళ్ళకున్న థ్రెట్స్ ఏంటంటే స్టూడెంట్స్ మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు అన్నారు. సో ఈ మల్టిపుల్ అకౌంట్స్లో స్టూడెంట్స్ వీళ్ళ గురించి నెగిటివ్గా పోస్ట్ చేయొచ్చు కదా. సో మేనేజ్మెంట్ హ్యావ్ టు టేక్ ఓవర్ ఆన్ దిస్. దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి.